వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఎల్‌సీఎం ట్రిక్స్ చెప్పుకుంటున్నాం గదా! ఎల్‌సీఎం ట్రిక్స్ ఇది థర్డ్ వీడియో అమ్మా. ఆల్రెడీ చెప్పాను 2 వీడియోస్ కంపల్సరీ చూడండి. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఓకే. సో, ఎల్‌సీఎం అంటే ఏంటి? ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో, దాన్ని తెలుగులో ఏమంటారు? కనిష్ట సామాన్య గుణిజం. ఓకే. సో, మల్టిపుల్స్ అంటే ఏంటి? ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ వాల్యూస్ రాస్తాం. అంటే 3, 3 1 జార్ 3, 3 2 జార్ 6. ఓకే. 3 3 జార్ 9, 3 4 జార్ 12, 3 5 జార్ 15, 3 6 జార్ 18. సో, అట్లా. సో, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ వాల్యూస్ అన్నీ వేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 టేబుల్ వాల్యూస్ వేస్తాం. ఓకే. సో, కామన్ మల్టిపుల్స్. సో, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ 4. సో, 3లోను 4లోను కామన్ మల్టిపుల్స్ ఏంటి? చూడండి ఒకసారి 12. ఓకే. నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ వేయలేదు. 24. నెక్స్ట్ 36. ఓకేనా? సో, అట్లా వస్తాయన్నమాట. సో, మనకు కావాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 4. 3 అండ్ 4లో లీస్ట్ కామన్ మల్టిపుల్ 4 ఏమవుతుంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది 3 అండ్ 4లోను? 12 అవుతుంది. ఓకేనా? సో, కామన్‌గా ఉండాలి, చిన్నదై ఉండాలి. ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో, ఈ ఎల్‌సీఎం అనేవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కంపల్సరీ మినిమమ్ ఒక్క క్వెషన్ అయినా ఉంటుంది. సో, ఈజీగా చాలా వితిన్ సెకండ్స్‌లో ఎట్లా చేయొచ్చో ఆల్రెడీ 2 వీడియోస్‌లో చెప్పాను. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సో, లాస్ట్ వీడియోస్‌లో చెప్పినవి కంపల్సరీ చూసి ఈ వీడియో మీరు చూడాలి. ఓకేనా? లాస్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ కేస్ 1లో ఎట్లా వస్తాయో, కేస్ 2 ఎట్లా వస్తుందో 3, 4 కూడా చెప్పాను. సో, వీడియోస్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎట్లా ఎల్‌సీఎం చేయాలో, మామూలు ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో ఎల్‌సీఎం చెప్పాను. సో, ఆల్రెడీ ఆ 2 వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫైండ్ ఎల్‌సీఎం 8, 12, 6, 4. సో, జనరల్‌గా ఎల్‌సీఎం చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. ఏంటిది? ఏమేం మెథడ్స్? సో, ట్రెడిషనల్ మెథడ్ ఫస్ట్. అంటే ఏంటి? మల్టిపుల్స్ రాసి రెండిట్లో కామన్ మల్టిపుల్స్ రాసి నెక్స్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ రాస్తారు. ఎల్‌సీఎం రాస్తారు. సో, అదొక మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి లాంగ్ డివిజన్ మెథడ్. సో, లాంగ్ డివిజన్ మెథడ్ ఏంటంటే మీరు జనరల్‌గా ఎలా చేస్తారు? ఎల్‌సీఎం. సో, 8, 12, 6, 4. సో, అన్నిట్లోని ఎట్లా ఏం పోతుంది? 2 పోతుంది. కొంచెం 2 టేబుల్ చూడండి. 2 4 జార్. ఓకే. 2 6, 2 3 జార్, 2 2 జార్. సో, మళ్ళీ 2 పోతుంది చూడండి. 2 2 జార్, 2 3 జార్. సో, 3 వేసేయండి. 2 1 జార్. ఓకే. నెక్స్ట్ 3, 2 1 1. 3 1 జార్ 1 కదా. నెక్స్ట్ 2 1 1 1. ఓకే. సో, మొత్తం ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఓకే. సో, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. సో, ఎంత? 2 ఇంటూ 2 4. 4 3 జార్ 12. 12 2 జార్ 24. 24 ఈజ్ ద ఎల్‌సీఎం. సో, ఇట్లా చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? అవునా? 5 మినిట్స్ పడుతుంది కదా. సో, అట్లా కాకుండా ఈజీగా సింపుల్‌గా చేయడం మెథడ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ. చూడండి. ఇక్కడ ఏంటి? 8, 12, 6. ఓకే. 4. చూడండి ఒకసారి. చూడండి ఇందులో బిగ్ నెంబర్ ఏంటి ఇది? 12. సో, 12లో ఈ 6 పోతుందా? పోతుంది. 4 పోతుందా? 4 పోతుంది. 4 3 జార్ 12. 6 2 జార్ 12. సో, అంటే 12 డివిజిబుల్ బై 6. అవునా? సో, 3. 12 డివిజిబుల్ బై 4. సో, 3. 12 డివిజిబుల్ బై 6 అంటే 2. సో, బట్ ఏంటి చూడండి ఇక్కడ 12 డివిజిబుల్ బై 8. 8 అవుతుందా? 8 టేబుల్‌లో 12 ఉందా? లేదు. సో, 12 తర్వాత నెంబర్ ఎంత? 12 2 జార్ 24. సో, 24 తీసుకోండి. సో, 24లో ప్రతిదీ డివిజిబుల్ అవుతుందో చూడండి. 24/8. 8 3 జార్ 24 పోతుంది. 12 చూడండి. 12 2 జార్ 24. నెక్స్ట్ 6 4 జార్ 24. ఓకే. 4 6 జార్ 24. ఓకేనా? సో, ఎల్‌సీఎం ఏమవుతుంది? ఎల్‌సీఎం ఈజ్ 24. ఓకే. సో, అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటిది? 12. 12లో 8 డివిజిబుల్ అవుతుందా? 12 డివిజిబుల్ బై 8 అవుతుందా? అవ్వదు. సో, 12 డివిజిబుల్ బై 6 అవుతుంది. 6 2 జార్ 12. ఓకే.
12 డివిజిబుల్ బై 4 అంటే 4 3 ఆర్ 12. సో నెక్స్ట్ 12 తర్వాత 12 2 ఆర్ ఎంత 24 కదా. సో 24 వేసుకోండి. సో 24లో మొత్తం అన్ని నెంబర్లు మల్టిప్లై అవుతున్నాయో చూడండి. ఓకే, అర్థమైందా? సో 8 3 ఆర్ 12. ఓకే, 12 2 ఆర్ 24, 6 4 ఆర్ 24, 4 6 ఆర్ 24. సో ఎల్సీఎం ఏమవుతుంది? 24 ఇస్ ద ఎల్సీఎం. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? సో ఇదంతా ప్రాసెస్ చేయనవసరం లేకుండా చాలా ఈజీగా వచ్చింది చూడండి, షార్ట్ కట్ మెథడ్. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 12 6 24 8. చూడండి ఇందులో పెద్ద నెంబర్ ఏది? బిగ్ నెంబర్ 24 కదా. సో 24లో చూడండి 8 టేబుల్ పోతుందా? 8 3 ఆర్ 24. ఓకే, 6 4 ఆర్ 24. నెక్స్ట్ 12 పోతుందా? సో 12 2 ఆర్ 24. సో 24 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, చూసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఇలా చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, సో 24 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, 24 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి నెక్స్ట్, ఫైండ్ ఎల్సిఎం 12 3 9. చూడండి ఒకసారి, ఇందులో పెద్ద నెంబర్ ఏది? బిగ్ నెంబరు 12. సో 3 టేబుల్లో 12 ఉంటుంది అంటే 12 డివిజిబుల్ బై 3 అవుతుంది. 3 4 ఆర్ 12. బట్ 9 అవుతుందా? 12/9 అవుతుందా? 12 డివిజిబుల్ బై 9 అవుతుందా? అవ్వదు. 9 టేబుల్లో 12 ఉందా? లేదు కదా. సో 9 తర్వాత నెంబర్ ఏంటి? చూడండి, 12 3 9, 12 2 ఆర్ 24 కదా. సో 24లో చూడండి 12 2 ఆర్ 24. ఓకే, 3 8 ఆర్ 24. ఓకే, అంటే 24 డివిజిబుల్ బై 12 అవుతుంది. 24 డివిజిబుల్ బై 3 అవుతుంది. బట్ 9 అవ్వదు. నో. నెక్స్ట్ 12 2 ఆర్ 24 కదా. 12 3 ఆర్ 36. ఓకే, 36 చూడండి 12 టేబుల్లో పోతుందా? 36 డివిజిబుల్ బై 12. 12 3 ఆర్ 36. ఓకే, 3 టేబుల్ కూడా పోతుంది చూడండి. ఓకేనా, 3 12 ఆర్ 36 కదా. 36/3. సో 12. ఓకేనా, 36 డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకే, 9 కూడా అవుతుంది చూడండి. 9 4 ఆర్ 36. ఓకేనా, సో 36 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, సో అర్థమైందా? ఓకేనా. సో ఫైండ్ ఎల్సిఎం 3 11 12. ఆల్రెడీ చెప్పాను, ప్రైమ్ నెంబర్ ఉంటే ఎట్లా చేయాలో చెప్పాను. సో 11 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, 12 డివిజిబుల్ బై 3. 3 4 ఆర్ 12. సో 12 3 పోతుంది కదా. 3 4 ఆర్ 12. సో 3 11 12. సో 11 వేసేయండి. 11 ఇంటూ 12 చేసేయండి, అంతే, సింపుల్. 132. 132 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? ఓకే, క్లియర్. సో జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో చాలా సింపుల్గా ఈ ట్రిక్ మీకు అర్థమైతే, కాన్సెప్ట్ అర్థమై ట్రిక్ అర్థమైతే కనుక చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, విత్ ఇన్ 2 సెకండ్స్లో చేసేయచ్చు ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ట్రిక్ అర్థమైంది కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.